గడ్డం బాలకిషన్ వేల్పూర్. నేను ఈ పంట పెట్టి ఇప్పుడు 2001లా పెట్టిన, ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది. ఇగో పూత దశ ఇట్లుంటుంది. దీనికి కాయ రావడానికి ఒక 20 రోజులు పడుతుంది. నెల 10 రోజులల్లా పండు దశ మన చేతికి వస్తుంది. దీని పెట్టుబడి 9,60,000 అయింది. ఇప్పటిదాకా అంటే ఒక 6 లక్షలకు అమ్ముకున్నా. ఇంకొక 4 లక్షలు వస్తే మనకు ఆడికాడికి ఇప్పటికి నిండిపోతుంది. ఇంకో సంవత్సరం అయితే ఆడికాడి పెట్టుబడి వెళ్ళిపోతుంది. 4-5వ సంవత్సరానికి పెట్టుబడి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు పసుపు పెట్టినాం, మక్క పెట్టినాం, జొన్న పెట్టినాం. అయినా ఇంత లాభాలు అంటే మనకు అంత అనుకూలమైన రాలేదు. లేబర్ షార్టేజీ. ఒకవేళ పసుపు వెళ్ళినా కానీ అది అనుకూలమైన ధర లేదు. ఇప్పుడు మనకేందంటే దీనికి ఏడాదికి ఒక పంట వస్తుంది. ఇది మెయింటెనెన్స్ చూసుకోవాలా. మనకు ఇక లాభాలు మాత్రం మంచిగానే ఉన్నాయి. ఇప్పటికి ఏడాదికి 4 నెలలు వస్తుంది పంట, 8 నెలలు గ్యాపు. దీని గురించి అయితే మనకు జర ఇక మంచిగా అన్నది. ఇప్పటికి ఎవరైనా పెట్టాలనుకున్నా కానీ పెట్టుకోవచ్చు. రక్త కణాలు పడిపోయిన వాళ్ళకు, బెడ్ తక్కువ వాళ్ళకు, రక్తం తక్కువ వాళ్ళకు ఇది తింటే చాలా మంచిది. నేను డాక్టర్లకు ఒక ఏడాదికి 6 డాక్టర్లకు ఎంత లేని ఒక 100 కిలోలు ఇస్తా. వాళ్ళు మందిని పంపిస్తారు, ఇస్తారు. కిలోకు 150 ఇస్తా, కిలోకు 150 ఇస్తా. అట్లా ఒక్కసారి సీజన్లో 120 కాడికి కూడా ఇస్తా. ఇప్పుడు సీజన్ 200 కిలో ఇస్తున్నా. ఇప్పుడు పండ్లు లేదు, 200 కాడికి ఇస్తున్నా. ఒకవేళ హోల్సేల్లో వచ్చిన వాళ్ళకు సీజన్లో 100 కాడికి 5-6 క్వింటాలు జొక్కపోతారు. నిజామాబాద్కి వెళ్ళొచ్చి, ఇటు మెట్పల్లికి వెళ్ళొచ్చి ఫోన్ చేస్తే వచ్చి కొనవుతారు. 100 కాడికి, 120 కాడికి, 80 కాడికి కూడా ఇస్తా. మనకు ఒక్కసారి పోతే మనకు బాగా దిగిపోతుంది.